దేవుని నామానికి స్తోత్రం అండి. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. సమయం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు. ఈ యొక్క సమయంలో స్త్రీల కూడుకులో చూడండి, మనము పాటల్లోనూ ప్రార్థనలోనూ ఆరాధనలో దేవుడు ఇంతవరకు మనకు తోడుండి నడిపించి ఆయన సన్నిధిలో సాక్ష్యాలు చెప్పుకొని మన యొక్క దేవుడు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, దేవుడు మనకి చేసిన మేళ్ళన్నీ ఇంతవరకు మనం వివరించుకున్నామండి. ఒకరిదొకరు పంచుకొని ప్రార్థనలో సాగి ఉన్నాం. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడే సమయం. ఈ సమయంలో ఏం మాట్లాడబోచున్నాడో దానికోసం మనం ఎదురు చూస్తూ దేవుడిని అడుగుదామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ మహోన్నతుడేసయ్యా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు స్వామి, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి దేవా, ఇంతవరకు నాయన పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో నువ్వు తోడుండి నా ప్రభా మమ్మల్ని ఎంతగానో నా ప్రభా నాయన ఆదరించిన స్వామి, నీకు స్తోత్రాలయ్యా. ఈ సమయంలో నా తండ్రి మీరు మాతో మాట్లాడే సమయం నా దేవా. ఏం మాట్లాడబోచున్నావో నా తండ్రి అయ్యా, మా హృదయాలతో మీరు మాట్లాడండి తండ్రి. అయ్యా నా దేవ, ఇదిగో ప్రభా ఈ యొక్క వర్తమానం నా దేవ నీ సన్నిధిలో నా ప్రభ నిలబడి ఉండగా నాయన ఒట్టిదాన్ని మట్టిదాన్ని కాదు నా ప్రభ, నాతో మీరున్నారు ప్రభ, నాలో మీరున్నారు. నేను ఒంటరిదాన్ని అయితే కాదు నా ప్రభ, నాలో మీరున్నందుకే స్తోత్రాలు నాయన తండ్రి. ఏడంతల అభిషేకం నూరంతల నా ప్రభ నాయన ఆత్మతో నింపి నా ప్రభ నీ సన్నిధిలో నా దేవ అయ్యా, నా నోటిని బోరుగా వడుకుని బిడ్డలతో అందరితోనూ మీరు మాట్లాడమని ముందుగా నాతో మాట్లాడమని దేవా, బిడ్డలకు అర్థమయ్యే రీతిలో మీరు బోధించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో బ్రతిమలాడి కొంచెం ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి, వందనాలండి. దేవుని వాక్యంలోనికి వెళదాం. దేవుడు ఈరోజు మనం దేవునిలో మనం నిలిచి ఉంటే ఆయనలో మనము ఏ కార్యాలు చూస్తామో ఆయన నిన్ను విడిచిపెట్టగానే నీలో ఆయన ఉంటాడండి. దాని గురించి మనం మాట్లాడుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం చదవండి. నాయందు నిలిచియుండుడి, మీ అందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూసారండి, దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు. ముందు ఆయనతో మనం నిలిచి ఉండాలంటండి. మనకు ఒక ఒడంబడిక ఉంటుందండి. ఒక తల్లి బిడ్డకి ఒక సంబంధం అనేది ఉంటుంది. ఎందుకంటే రక్త సంబంధం. ఆ తల్లి బిడ్డ ఎదిగే వరకు ఆ తల్లి ఆ బిడ్డని అంటు పెట్టుకునే ఉంటుంది. ఆ తర్వాత ఈ బిడ్డ ఎదిగిన తర్వాత ఈ బిడ్డ ఆ తల్లిని అంటు పెట్టుకుని ప్రతి ఒక్కటి ఈ తల్లికి తెచ్చి పెడుతూ తల్లిని పోషిస్తూ ఈ రకంగా బిడ్డ ఎదిగే వరకు తల్లి పోషిస్తుంది. బిడ్డ ఎదిగిన తర్వాత తల్లిని బిడ్డ పోషిస్తాడు. ఇది రక్త సంబంధం. కానీ నీకు నాకు ఏ సంబంధము లేని మన దేవుడు ఆయన మనల్ని చూడండి, అలనాడు భూమి పుటము వేయక మునుపే ఆయన నిన్ను నన్ను ఎరిగి ఉన్నాడు గనక, ఆయన గర్భవాసివైన నిన్ను నన్ను ఎరిగి ఉన్నాడు గనక, గర్భములో పిండముగా ఉన్నప్పుడు ఆయన రూపించాడు గనక, ఆయన అరిచేతుల్లో నిన్ను నన్ను చెక్కుకున్నాడు గనక ఎంతగా ప్రేమించాడండి. ఒక తల్లి ఏ రకంగానండి, తల్లి కడుపులో పిండముగా ఉన్నప్పుడు తల్లికి తెలియదు, తల్లి కడుపులో ఆ రూపురేఖలు దిద్దుకునేటప్పుడు తల్లికి తెలియదు. చూసారా, ప్రతి ఒక్కటి మన దేవుడు నిన్ను నన్ను ఎలా చేయాలో అట్టి రీతిగా చేసి ఏమంటున్నాడండి, ఈ తల్లి బిడ్డకి రక్త సంబంధము ఉంది కనుక అలా కలిసి ఉన్నారు. కానీ మన దేవుడు మనల్ని ప్రేమించి తన అరిచేతిలో చెక్కుకుని మీరు నా యందు నిలిచి ఉండండి అని చెప్పుచున్నాడు. అప్పుడు మనం దేవుని యందు నిలిచి ఉంటే ఆయన అంటండి మనతో నిలిచి ఉండి మన యొక్క కార్యాలన్నీ చేస్తాడంట. మన బిడ్డ మన మాట వింటేనే కదా మనం ఏదైనా సరే కొనిపెట్టినా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్ళిన ప్రతి దానికి కూడా ఈ బిడ్డను విడిచిపెట్టుకోకుండా మనం ఎలా చేస్తామో మన దేవునితో నిలిచి ఉన్నప్పుడు దేవుడు నీకు నాకు కూడా అంతే చేస్తాడండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ నూతన సంవత్సరములో ఈ యొక్క సంవత్సరం జరుగుచుండగా ఆయన దయా కిరీటాన్ని ఇచ్చి నిన్ను నన్ను ఇలా నిలబెట్టి ఈ సమయంలో ఒక మాట అంటున్నాడు, నా యందు మీరు నిలిచి ఉండండి, మీరైతే తప్పిపోవద్దు. దేవుని నామానికి స్తోత్రం. నా యందు నిలిచి ఉండి మీ యందు నేను నిలిచి ఉందను. తీగ ద్రాక్షవల్లిలో ఉంటేనే గన తానంతట అది ఎలాగ ఫలింపదో, అలాగనే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరులో ఫలింపరు. ఇది నిజమే కదండి. ఒక చెట్టు ఉన్నదండి, ఆ చెట్టుకి ఆ రొబ్బలో అటు ఇటు ఇటు అటు అంటుగట్టి పెట్టుకుని చెట్టును ఉంటాయి. దాన్ని చూడండి, కొంచెం దాన్ని తప్పించేసి దానికి కొంచెమే పట్టున్నట్టుగా దాన్ని ఉంచేయండి. అది ఉందా లేదా అన్న పట్టుతో అదేమవుతుందండి, అది చెట్టుకి అంటు పెట్టుకుని ఉన్నా అది ఎండిపోతూ ఉంటుంది. కానీ ఎందుకు అది అంటు పెట్టుకుని లేదండి, అది వేరవటానికే ఇష్టపడుతుంది. అంటే
అది ఎండిపోవటానికి దాని పతనము అదే తెచ్చుకుంటుందండి. ఇక్కడ చూడండి, అలనాడు ఆ యొక్క అపోస్తల కార్యంలో చెప్పిన మాట ఏమన్నాడు, యెరూషలేము నుండి యెరికోకు దిగిపోయిన ఆ దొంగ ఏమయ్యాడండి, దొంగల చేతిలో పడ్డాడు. అదే రీతిగా ఇక్కడ ఏమవుతుందండి, దేవుని యందు నిలవకోకుండా నీవు నేను ఆ యొక్క చెట్టు నుంచి అలా వేరయ్యాము అంటే కనుక వేరైన మరుక్షణం ఎండిపోవటం మనకి అంటే నీ నా పతనము గురించి అక్కడ చెప్పుతుందండి. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఇదే 5వ వచనం చదవండి అమ్మా. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఏమన్నమాట, ద్రాక్షావల్లి నేను అంటే మీ తల్లిని నేను. నువ్వు బిడ్డవై ఉన్నావు, నువ్వు ఈడిసిపెట్టి వెళ్ళిపోతే నువ్వు ఫలింపవురా. నీకు బుక్స్ కావాలంటే నేను ఇవ్వాలి, పెన్నుకు కావాలంటే నేను ఇవ్వాలి, ఆహారం కావాలంటే నేను పెట్టాలి. ఎందుకు నువ్వు బిడ్డవై ఉన్నావు అంటే ఈరోజు మన యెహోవా మన యేసుక్రీస్తు నీకు నాకు తండ్రి అయి ఉన్నాడు, మనం బిడ్డలమై ఉన్నాం. ఆయన నుంచి నీవు నేను వేరైతే వెండిపోతాం, ఆహారం లేక అలమటించిపోతాం. అందుకోసమే దేవుడు ఏమని మాట్లాడుచున్నాడు, నా యందే నిలిచి ఉండండి. తీగ ద్రాక్షావళిలో ఉంటేనే కానీ తానంతట తాను ఎలాగ ఫలింపదో, మీరు నాతో ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ప్రతి దానికి చూడండి, ఒక చెట్టు దానితో ఉన్నదండి, ఒక నారుమడి కట్టి అన్నారు, దానికి అలా సేడి చేసి ఉన్నారు. ఇక్కడ ఈ చెట్టు దగ్గర నీళ్లు పోసాం, దానితో అది అంటి కట్టబడి ఉన్నది కనుక ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకి నీరు అలా పాకుతూ ఉన్నది. అంటే దేవుని వర్తమానం అనే వాక్యం నీ నా హృదయాల్లోకి కీళ్ళు నరములు అన్నీ పని చేయాలి అంటే నరాలకి రక్తస్రావం ఎలా జరుగుతున్నదో అదే రీతిగా నీ వాక్యం నీ మైండ్లోనికి అట్టి రీతిగా బయలుదేరాలి. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. అలా బయలుదేరినప్పుడు మాత్రమే నీ యొక్క క్రియలు ఆలోచనలు అన్నీ దేవుని మీద ఉంటూ ఉంటాయి, ఆ వాక్యం నీలో ఫలిస్తూ ఉంటుంది. అప్పుడు మాత్రమే నీవు కొమ్మలు వేసినట్లుగా పండ్లు కాసినట్లుగా నువ్వు ఫలించే దానిలా ఉండగలుగుతావు. ఇక్కడ హెజెస్కేలు చదవండి ఒకసారి, 17:24 చదవండి అమ్మా. హెజెస్కేలు 17:24. దాని కొమ్మల నీడను అవి దాగును, మరియు యెహోవానగు నేను ఘనమైన చెట్టును, నీచమైనది గాను నీచమైన చెట్టును గాను ఘనమైనది గాను చేయువాడననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండిన చెట్టు వికసించునట్లును చేయువాడనియు, భూమి అందుండు సకలమైన చెట్లను తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చి తిని, నేను దాని నెరవేర్చెదను. ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. చూసుకున్నారండి, ఈ మాట ఏమని మాట్లాడితే ఘనమైన దాన్ని నీచమైనది గాను, నీచమైన దాన్ని ఘనమైనది గాను. చూసారండి, కొన్నిసార్లు చూడండి, ఆ యొక్క నీరు లేక ఎండిపోతే గనక అది ఉసూరు మంట ఏడుస్తూ ఆ చెట్టు అలా ఎండిపోయి ఉంటుంది కదా. దానికి ఎప్పుడైతే నీటి వాసన అనే వర్షపు బిందువు తగలగానే, ఆ నీరు తగలగానే, నీరు అనే వాక్యం నీ నా జైల్లోకి రాగానే జీవాత్మ దేవుడు ఊదినట్లుగా మన నరాల్లోనికి శక్తి వచ్చి పుంజుకొని దేవునిలో సాగాలని ఆలోచన, అట్టి శక్తిని ఎలా వస్తుందో ఇక్కడ చూడండి. ఏమంటున్నా, ఘనమైనదని నీచమైనది కానీ చేయవాడు ఆయనే, నీచమైనది కానీ ఘనమైనది కానీ చేయవాడు ఆయన. ఇది అందరూ ఎవరు చూస్తున్నారండి? లోకులైన ఈ సకల చెట్లు చూస్తున్నాయి. ఎందుకు? ఇది ఎండిపోయింది ఇంకా అయిపోయింది దీని పని అని అనుకున్నప్పుడు దాన్ని ఘనమైన దానిలా చేసేస్తున్నాడు మన దేవుడు. ఎందుకు? మరలా నీరనే వాక్యాన్ని దానికి పోస్తున్నాడండి. నీరైన ప్రార్థన అనేది దానికి ఇస్తున్నాడండి. ఈ వాక్యం అనే ప్రార్థన చూసారా, ఈ ప్రార్థన, వాక్యము, ఆరాధన ఇవన్నీ కూడా దేవుని సన్నిధి సావాసం అనే నారుమడి. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఇలాంటి సావాసాల్లో మనం ఉన్నప్పుడు దేవునితో అంటగట్టబడి ఉంటాం. అప్పుడు నీవు నేను ఫలిస్తాం. అప్పుడే నీచముగా ఉన్న నీవు ఘనమైనదిగా మన దేవుడు చేస్తున్నాడండి. దేవుని నామమునకు స్తోత్రం. ఇంకొక మాట చూసుకుందాం చూడండి, కీర్తన 1:3 కూడా, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండు. దేవుని నామమునకు స్తోత్రం. అది ఎక్కడండి? దేవునిలో అంటగట్టబడి ఉంటేనే మనం ఇలా ఫలిస్తాం. అది నీటి కాలవ యోరన నాటబడినదై అంటే సంఘ సావాసం నీకు నాకు ఉంటూ ఉన్నదంటే, సహోదరుల సావాసం నీకు నాకు ఉన్నది అంటే, దేవునితో నీకు నాకు ఒక ఐక్యత ఉన్నదంటే, తల్లి బిడ్డకి ఎలాంటి ఐక్యత ఉన్నదో అలాంటి ఐక్యత మనకు నీకు నాకు ఉన్నది అంటే, ఇక్కడ చూడండి, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉంటాను అంటే, మనము దేవుళ్ళో ఉండాలి అంటే, దేవుడు మనతో ఉండాలి అంటే, మన ఇద్దరి మధ్యన
ఐక్యత ప్రేమ అనేది ఉండాలి. దేవుడు అంటే ముందుగా నీవు నేను ఇష్టపడాలి, దేవుణ్ణి హత్తుకుని ఉండాలండి. అప్పుడు నీటి కాలవ ఎవరైనా నాటబడింది ఆకు వడక తన కాలమందు ఫలంనిచ్చే చెట్టులాగా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీచమైనగా ఉన్న నిన్ను ఘనమైనదిగా చేసి ఆశీర్వదిస్తాడండి. సకల చెట్లు తెలుసుకుంటాయండి నీ యొక్క స్థితిగతులు. నువ్వు ఈ యొక్క జనాలు చూస్తూ ఉండగా నీ పని అయిపోయింది, నువ్వు ఆరిపోయావు, నువ్వు అసలు ఎందుకు పని చేయనటువంటి వాడు అయిపోయావు ఇంకా అని అనుకున్న రోజుల్లోనే నీకు లొజ్జు చిగురు మొదలవుతుందండి. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఇట్టి రీతైన ఆశీర్వాదం మనలో ఎవరిలో ఉన్నదంటే చూడండి 7వ వచనం ఒకసారి చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూసుకుని మనం నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చూసారండి, ఇది చెట్టుకి మనిషికి ఉన్న సంబంధం మనం మాట్లాడుకున్నాం. చెట్టుని దేవుడు మనిషితో పోల్చాడు, మనిషిని చెట్టుతో పోల్చాడు. అంటే ఇక్కడ చూడండి, నా యందు మీరును మీ యందు నా మాటలను, అక్కడ చూడండి వాక్యం అనే మాటలు ఉంటేనే నీలో జీవం అనేది, ఆ యొక్క ఫలభరితమైన జీవితం అనేది ఉంటుంది. ఎందుకు? దేవుని సావాసం ఉన్నది, ఆయన ఆశీర్వాదం ఉన్నది. ఆ యొక్క చెట్టుకు చూడండి, ఘనమైన చెట్టుని నీచమైనది గాను, నీచమైన చెట్టు ఘనమైనగా చెయ్యాలి అని అంటే దేవుడు ఆ యొక్క చెట్టుకి నీరు పోసినప్పుడే, అంటే దాంట్లో అంటగట్టబడి ఉన్నప్పుడే తీగ ఫలిస్తుంది అని మాట్లాడి ఉన్నాడు కదండి. అంటే ఈ చెట్టుకి వచ్చిన నీరు అది ఆ యొక్క తీగ దీనిలో ఉంటేనే అది ఫలిస్తుంది, లేకపోతే చెట్టులాగానే ఉంటుంది. ఆ చెట్టులో ఉన్న ఆ కొమ్మ ఎండిపోయే ఉంటుంది. చూసారా? దేవుడు కూడా నీకు నాకు చేసేది అదే. మనం ఇదే గ్రహించాలండి. దేవుడు నీకు నాకు చేసేది, దేవుడిలో మనం అంటగట్టబడి ఉంటేనే. ఇప్పుడు ఆయన యందు మనం నిలిచి ఉండాలి. ఆయన మన యందు నిలిచి ఉండి మన యొక్క కార్యక్రమాలన్నీ చేసి మనల్ని ఫలభరితమైన జీవితంలోనికి ఆయన నడిపిస్తాడండి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనాలండి.